హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రుచికరమైన బీరకాయ పచ్చడి ఇలా చేసుకొని అన్నంలో వేడివేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది. బీరకాయ కర్రీ కంటే సూపర్గా ఉంటుంది బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడికి 10 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడిగి బీరకాయలని ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే బీరకాయల పైన పొట్టు తీయట్లేను. పొట్టు తీయకండి, టేస్ట్ బాగుండదు. పొట్టుతో చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి చేయడానికి. పిల్లలు కూడా కడుపు నిండా కమ్మగా తింటారండి. ఈ పచ్చడి చేశారంటే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి పక్కకి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పల్లీలు, పచ్చిమిర్చీలు ఇలా వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా వేగనివ్వాలి. ఇప్పుడు వేగిన పప్పులని పచ్చిమిర్చిలను ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ ప్లేటు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మగ్గనివ్వాలండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులను మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం బరకగా. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం. చూడండి, ఫ్రై చేసిన బీరకాయ, కొత్తిమీర మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు వెల్లిపాయలు, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి పచ్చడి మొత్తం. చూడండి, ఈ విధంగా. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, మినపప్పు, వెల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. అంతే అండి, బీరకాయ పచ్చడి. ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేసి తిన్న తర్వాతనే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.